హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారనైతే చాలా బాగున్నా. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, తమ్నేల్ చూసింటారు కదా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను అమ్మ అయితే కారం అన్నం అయితే ఛాలెంజ్ చేస్తున్నాము. కొంతమంది చెప్పారనమాట, ఐ మీన్ కామెంట్లో చేయండి అని చెప్పేసి, వాళ్ళ కోసం చేస్తున్నాను. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు తిన్నా, ఇంతవరకు తినలేదు. మా అమ్మ అయితే తినింది, అలవాటు ఉంది. నాకు అలవాట్లేదు. అబ్బా ఘాటు రోజు ఒకటి చేసిన తలకాయ తింటా నువ్వు. ఇదేమవుతుందో ఏమో. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాం. ఓకే, కారం కారం అని అంతే కూడా. ఏం మాట్లాడు, ఏం తింటుందా? ఏం బుజ్జి తినాలన్నా వద్దు. వాటర్ ఏవి తీసుకురాలే. హాఫ్ స్పూన్ నేనైతే ఇంకా మళ్ళీ వేస్తానవా? నాకు వేసుకుంటున్నా. అంటే నాకు ఒక స్పూన్ వేసేస్తే. సో ఒక స్పూన్ వేసుకున్నాం ఇద్దరం. ఓకే, ఈ దెబ్బతో హాస్పిటల్ పంపిస్తావా ఏంటి? నన్నైతే నా గ్యారెంటీ హాస్పిటల్కు రేపు అయితే నేను తెచ్చా. ఓ అమ్మా, హాస్పిటల్ పంపించావు నన్ను. ఉండు ఇప్పుడు. సో స్టార్ట్ చేస్తున్నాం. పందెం ఏందిమా? పందెమైంది. ఒకవేళ గెలిస్తే ఏంది, గెలవకపోతే ఏంది? ఎవరైతే హాస్పిటల్ పోకుండా ఉంటారో వాళ్ళు గెలిచినట్టు, హాస్పిటల్ పోయిన వాళ్ళు మాత్రం ఓడిపోయినట్టు. ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపీస్ ఇవ్వాలి. అర్థమైందా? నేను ఈయనన్ను ఇస్తాను కానీ ఓడిపోతారు స్వామి. చూద్దాం ఎవరు గెలుస్తామో. 3, 2, 1 గో. రైస్ ఎక్కువ పెట్టినావు బాబు. లేదు మా సేమ్ పెట్టినా. సేమ్ ఒకటే, అది బౌల్ ఉండేదా, దాంతో పెట్టినా. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నా, అది స్కూల్ పోయేటప్పుడు. నేను మరి అప్పుడు కూడా తినలేదే. నేను స్కూల్ పోయేటప్పుడు తినలేదే. నువ్వు స్కూల్ తిన్నాడు కాదు మరి, నేను అప్పుడేం కూర లేక వచ్చి తినేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తింటున్నా. తినలే అప్పటి నుంచి, ఎప్పుడు కూడా తినలేదు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. కానీ మాది రాయలసీమ కాబట్టి కారం అలవాటు ఉంది మాకు, బాగానే తింటాం కారం. చూద్దాం. కానీ ఇది తినడం చాలా రోజులైంది కదా, అందుకని. ఓకే, ఎక్కువసేపు కలుపుతాం అంటే బాగా కలుపుకోవాలి కదా. మా అమ్మ అలా ముద్ద తినేసా. మా అమ్మ కారం తక్కువ పడింది కదా, ఎర్రగా. చూడు నాకు ఎంత ఎర్రగా ఉందో. అమ్మో నాకు నోరు ఊడుతుందిలే కానీ ఎట్లా తింటానేమో. చాలా కారం ఉంది బుజ్జి. నేల గడుక్కోవాలంట అనే సినిమాలలో చూసి నేలకి అంత కొడుకు. ముక్కుల నుంచి నాకు కారణం ఎక్కడో మండుతున్నట్టుంది. మా వాటర్ అదే ఓడిపోతాం తొందరగా, కడుపు నిండిపోద్ది. ఏం చెప్పిన 1000 రూపాయలు ఈయన ఇస్తాను కానీ అమ్మ ఒకసారి వాటర్ తాగింది, గుర్తుపెట్టుకోండి. నేను తాగలే ఇంకా. వాటర్కు దీనికి సంబంధం ఏముంది? నా వల్ల కాదమ్మా. 1000 రూపాయలు పోయినా పర్లేదు కానీ రేపు పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా ఉంటే చాలు. నువ్వు చేస్తాడేదంతా నన్ను హాస్పిటల్ పంపేలా అనే కదా. ఆశీర్వాద కారం చాలా కారం ఉంది. ఏదో పోనీళ్ళని 2 రోజులు వీడియో చేస్తే లాస్ట్ కారం పెడతావు నాకు.
వాటర్ తాగు. అంతే వాటర్ అయితే ఇంకా నోరు అంతా అవుతుంది మా, అప్పుడు ఇంకా కారం ఎక్కువైంది. నీ బుజ్జి బిర్యానీ నువ్వు తిని నా బెస్తా. నా వల్ల కాదా. అమ్మా నువ్వు తింటే నేను ఆపుదామని నేను. నా తక్కువ ఉందిమా. నీదే తక్కువ ఉంది చూడు. తినేసయ్య, తొందర తినేయ్య. మా రాయలసీమకి అవమానం మా తినకపోతే తిను. అందులోనూ కదిరి కూతురు కడప కోడలు. కడప కోడలు అయింది నేను ఓడిపోతే ఎంత అవమానం. కదిరి బుకే తెలిసింది మన బా అంటే నోట్ల బుక్కట్లో పెట్టుకొని నీళ్ళు తాగుతా. నేను చేస్తున్నాను. మా అమ్మ నేను కూడా గెలిచా. పొద్దున్నే ఎవరు ఉంటామో ఎవరు హాస్పిటల్లో వెళ్తామో మరి ఇలా చేస్తావు బుజ్జి నువ్వు నాకు. ఇద్దరం గెలిచి తినేసినాం కాబట్టి ఎవరికి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే, ఇద్దరం తినేసినాం కాబట్టి ఎవరికి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా థ్యాంక్స్ లాస్ట్లో చూసినందుకు నా వీడియోని. అలాగే ఇప్పటివరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకాలం తిన్నాం కదా దానికోసమైనా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.